టైం ట్రావెల్. ఈ టైం ట్రావెల్ అనేది ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకి కూడా అసాధ్యమైన విషయం. ఈ టైం ట్రావెల్‌ని సాధ్యం చేసేందుకు ఎంతోమంది సైంటిస్టులు ప్రయత్నించారు. కానీ అందులో విఫలమయ్యారు. ఈ టైం ట్రావెల్ జరిగినట్టు గానీ, జరగవచ్చు అనడానికి కానీ ఎటువంటి ఆధారాలు గానీ, ప్రూఫ్స్ కానీ లేవు. కానీ మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలు వింటే టైం ట్రావెల్ జరిగినట్టుగా మనకనిపిస్తుంది. అలాంటిదే మహారాణి అయినటువంటి రేవతి బలరాముడిని వివాహం చేసుకునేందుకు టైం ట్రావెల్ చేసినట్టుగా చెప్పబడింది. కానీ వీరు ఎటువంటి మిషనరీస్ కానీ, టైం ట్రావెల్ థియరీస్ కానీ ఉపయోగించలేదు. అసలు వీళ్ళ వివాహం ఎలా జరిగింది? రేవతీదేవి అసలు టైం ట్రావెల్ ఎలా చేసింది అన్న విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దానికి చెందినటువంటి మహారాజైన రైవతమనువుకి 100 మంది సంతానం ఉండేవారు. ఈ 100 మంది సంతానమునందు జ్యేష్ఠుడైనటువంటి వాడు మహారాజైన కుకుత్మి. మహారాజైన కుకుత్మి కుమార్తె రేవతి. రేవతి అందంలోనూ, గుణంలోనూ, అలాగే రూపంలో అతులోక సౌందర్యవతి. మహా సౌందర్యవతి అయిన తన కుమార్తెకు వివాహపు వయసు రావటంతో తన కుమార్తెకు తగిన వరుడు ఎవరో తెలుసుకుందామని మహారాజైన కుకుత్మి బ్రహ్మలోకం వెళ్దామనుకున్నాడు. బ్రహ్మలోకం చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి గంధర్వులు తమ ఇష్టదైవమైన మహావిష్ణువు గురించి గానం చేస్తూ ఉన్నారు. ఆ గంధర్వులు గానం వింటూ రేవతి అలాగే కుకుత్మి మైమరిచిపోయి ఆ గంధర్వులు గానమే వింటూ ఉండిపోయారు. గంధర్వుల గానం పూర్తయిన తర్వాత బ్రహ్మను కలిసి వచ్చిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ఓ జగత్పిత బ్రహ్మ, నేను భూలోకములందు మహారాజైనటువంటి కుకుత్మిని. నా కుమార్తెకు వివాహపు వయసు రావడంతో తనకు తగిన వరుణ్ణి వెతికేందుకు మిమ్మల్ని సలహా అడిగేందుకు వచ్చాను అని ఎంతో వినయంగా చెప్పాడు. అందుకు బ్రహ్మ చిన్నగా నవ్వి, అయితే సరే, భూలోకమునందు ఉండే కొంతమంది రాజుల పేర్లు చెప్పు. ఆ రాజులలో నీ కుమార్తెకు తగిన వరుడు ఎవరో నేను చెబుతాను అంటాడు. దానికి మహారాజైన కుకుత్మి భూలోకములో ఉన్న కొంతమంది రాజుల పేర్లు చెప్పి అందులో తగిన వరుడెవరో చెప్పమని కోరాడు. అందుకు బ్రహ్మ, కుకుత్మి, నువ్వు గంధర్వుల గానం వింటూ ఈ బ్రహ్మలోకంలో కొద్ది సమయం గడిపావు. ఈ కొద్ది సమయమునందే భూలోకంలో ఎన్నో మహాయుగములు గడిచిపోయాయి. నువ్వు చెప్పిన రాజులు కానీ, నీ రాజ్యం కానీ, అంతెందుకు నీ వారసులు కానీ భూమి మీద ఎవరూ లేరు అని చెప్పాడు. అందుకు కుకుత్మి ఎంతో బాధపడి తగిన పరిష్కారం చూపించమని కోరాడు. దానికి బ్రహ్మ, ఈ భూలోకమునందు ఇప్పుడు ద్వాపరయుగం గడుస్తుంది. ద్వాపరయుగంలో అధర్మాన్ని సంహరించేందుకు మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు. నువ్వు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీ కుమార్తెకు తగిన వరుణ్ణి చూపించమని కోరుకోమని సలహా ఇచ్చాడు. బ్రహ్మ చెప్పినట్లుగానే మహారాజు ద్వారకకు వెళ్ళి ద్వారకాలో ఉన్న కృష్ణుని కలిసి తనకి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి సలహా ఇమ్మని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, నీ కుమార్తెకి తగిన వరుడు వేరే ఎక్కడో లేరు. మా రాజ్యంలో ఉన్న మా అగ్రజుడు అయినటువంటి బలరాముడే నీ కుమార్తెకు తగిన వరుడు అని చెప్పాడు. బలరాముడు ఇంకా రేవతి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారు. కానీ సత్యయుగానికి చెందినటువంటి రేవతి బలరాముడి కంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది. దానికి బలరాముడు తన నాగలితో రేవతి యొక్క ఎత్తుని కుదించినట్టుగా చెప్పారు. ఈ విధముగా సత్యయుగానికి చెందినటువంటి మహారాణి అయిన రేవతీదేవి బలరాముణ్ణి వివాహం చేసుకునేందుకు కాలప్రయాణం చేసింది అన్నట్లుగా మన పురాణంలో చెప్పబడి ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వీడియోని చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ పక్కనున్న లైక్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.